నేటితో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నామినేషన్లకు గడువు ముగియనుంది. కాసేపట్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు మహేష్ కుమార్ గౌడ్, బల్మురి వెంకట్ నామినేషన్ వేయనున్నారు. కాగా కష్టపడ్డ కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ మర్చిపోదని, పార్టీలో సముచిత స్థానం కల్పిస్తుందని బల్మురి వెంకట్ చెప్పారు. ఇక రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసే వరకు పార్టీలో కష్టపడతానంటున్న ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు బల్మురి వెంకట్తో మా ప్రతినిధి కృష్ణవేణి ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ఎంపికయ్యారు. ఇప్పుడు మనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంకట్ గారు కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అ లాట్. చాలా చిన్న వయసులోనే పెద్దల సభకు వెళ్తున్నారు, ఎలా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్? అంటే ఇది యువతకి కాంగ్రెస్ పార్టీ కష్టపడితే ఒక సామాన్యమైన ఇలా బల్మూరి వెంకట్కి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వడం అనేది అతి చాలా పెద్ద విషయం. నేను కలలు కూడా అనుకోలేదు. కానీ నా కష్టాన్ని గుర్తించి ఆల్రెడీ ఒకసారి పార్టీ నాకు హుజరాబాద్ ఉప ఎన్నికల్లో అభ్యర్థులకు అవకాశం ఇచ్చింది. ఈరోజు అతి పెద్దల సభలో అతి చిన్న వయసులో, భారతదేశంలో అత్యధిక చిన్న వయసులో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎమ్మెల్యే కోటలో నాకు అవకాశం కల్పించడం చాలా హర్షదాయకము. ఇది బల్మూరి వెంకట్లేక కష్టపడితే ఏ ఒక్క సామాన్యమైన కార్యకర్తకైనా ఉన్నతమైన శిఖరాల్లో పార్టీ కూర్చోబెడుతుంది. దానికి ఎటువంటి రాజకీయ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అవసరం, రికమెండేషన్ అవసరం లేదని చెప్పని అటు కేంద్రంలో మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, రాష్ట్రంలో మా నాయకుడు పిసిసి అధ్యక్షులు సీఎం రేవంత్ రెడ్డి గారు నిరూపించారు. నేను పాలిటిక్స్ లో మొదటగా వచ్చినప్పుడు కేవీపీ రామచంద్రరావు గారు, స్వర్గీయ తెలంగాణ ఉద్యమకారుడు టి పురుషోత్తం రావు గారిని ఆదర్శంగా తీసుకొని నేను రాజకీయాల్లోకి వచ్చిన వారి శిక్షణ తీసుకొని చిన్నతనంలో దాని తర్వాత భట్టి గారు, రేవంత్ అన్న గారు వచ్చిన స్ఫూర్తి, అంటే 17 సంవత్సరాలు రేవంత్ అన్న ఈ స్థాయికి ఏ రకంగా వచ్చిర్రో మనం కూడా రాగలుగుతాం, ఒక సామాన్యమైన కుటుంబానికి వెళ్ళి వస్తే అని చెప్పని ఈ నాయకులందరినీ స్ఫూర్తిగా తీసుకొని అందరి సహకారాలతోటి, దానికంటే ముఖ్యంగా మా సోదరి మనిషి తోడబొట్టులేక భావించే మా అక్క, మా సీతక్క ఆశీస్సులు, దీవెనలు ప్రతిసారి నా వెంట ఉండడం వలన ఈరోజు ఈ స్థాయికి వచ్చిన ఒకరిద్దరని కాదు. ఈరోజు బల్మూరి వెంకట్ ఈ స్థాయిలో ఉన్నాడంటే ప్రతి నాయకుడు ఏకాభిప్రాయంతో, ముఖ్యంగా ఏదైతే గాంధీ భవన్ ఉన్న మీడియా జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో అందరూ వాళ్ళలో ఒక తమ్ముని లేక భావించి నన్ను ఆశీర్వదించి ఈరోజు అతి చిన్న వయసులో నన్ను ఇక్కడి దగ్గర తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరికి పేరు ఎంత చెప్పినా తక్కువనే. ప్రతి ఒక్కరు కూడా పేరున నా శిరస్సు నుంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నా. ఇంకొక విషయము, మీరు ప్రీవియస్ గా చూసుకున్నట్లయితే చాలా సార్లు పోలీసుల చేతిలో దెబ్బలు తిన్నారు, జైలు శిక్ష అనుభవించారు. ఏ పాయింట్ లో అన్న గివప్ ఇచ్చేద్దాము, ఎందుకు మనకి బెటర్ గ్రాడ్యుయేషన్ ఉంది కాబట్టి వెళ్ళిపోదాం అనిపించిందా? గివప్ ఇద్దామన్న ప్రతిసారి ఏదైతే హుజరాబాద్ ఉప ఎన్నికల జరుగుతో బల్మూరి వెంకట్ అయిపోయిండు అని చెప్పి అనేక మంది మాట్లాడినారు, బలైపోయిండు అని చెప్పి మాట్లాడితే రేవంత్ అన్న, భట్టి గారు, రాహుల్ గాంధీ గారు స్వయానా జైలుకు వచ్చి బల్మూరి వెంకట్ ఏ రకంగా పార్టీకి అవసరమని ఒక ధైర్యాన్ని వారు ఇచ్చారు. అన్నిటికంటే ముఖ్యంగా నేను ఎప్పుడు అధైర్యపడ్డా నా కుటుంబ సభ్యులు, నా మిత్రులు ఎవరైతే, నా ప్రాణమిత్రులు ఎవరైతే ఉన్నారో నా కుటుంబ సభ్యులు, మా తల్లి, మా అన్న, మా పిన్ని, ఎప్పుడు వాళ్ళు నా వెంట నిల్చొని వేరే వాళ్ళు దెబ్బలు తింటే ఆపేద్దామని చెప్తారు. నా కుటుంబ సభ్యులు ఎప్పుడు నాకు అధైర్యపడకు, సాధించాలి, లక్ష్యం సాధించే వరకు ప్రాణాలు పోయినా పర్లేదు, లక్ష్యాన్ని సాధించవలసింది అని వాళ్ళు ఇచ్చిన ఒక ధైర్యము, ఆ స్ఫూర్తితోటే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా. పాలిటిక్స్ లో మీ టార్గెట్ ఏంటి? మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే మొదటి స్టెప్ అయితే స్టార్ట్ అయింది, వాట్ ఈస్ యువర్ టార్గెట్? ఇంకొకటి, మీకు చాలా కోఆపరేట్ చేసిన స్టూడెంట్స్ కి మీరు ఏం తెలుసుకున్నారు? బల్మూరి వెంకట్ లక్ష్యం ఏకైకది. ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 18 సంవత్సరాలకి 40 సంవత్సరాలు ఉన్న ఏ యువకుని, విద్యార్థికి సమస్య ఉంటే ఒక నాయకుని లెక్క కాకుండా వాళ్ళ కుటుంబంలో ఒక కుటుంబ సభ్యుని లెక్క. హుజరాబాద్ ఎన్నికల సమయంలో నాదొక నినాదం ఉండే, ప్రతి తల్లికి ఒక కొడుకుని అవుతా, ప్రతి తండ్రికి ఒక కొడి భుజాన్ని అవుతా, ప్రతి చెల్లెకి ఒక అన్నను అవుతా, ప్రతి కుటుంబంలో కుటుంబ సభ్యుని అవుతా. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 18 సంవత్సరాలకి 40 సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి, నిరుద్యోగికి బల్మూరి వెంకట్ ఒక తమ్ముడు, ఒక అన్న అవుతాడు. వాళ్ళ సమస్యల్ని తెలుసుకుంటా ప్రభుత్వానికి, విద్యార్థి నిరుద్యోగుల మధ్యలో ఒక సమన్వయకర్త బాధ్యతని బల్మూరి వెంకట్ నెరవేర్చి, దానితో పాటు ఏదైతే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మా నాయకుడు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడంలో ఈ విద్యార్థి నిరుద్యోగులను ఏకం చేసి 17లో 16 స్థానాలు కాంగ్రెస్ పార్టీని గెలిపించే లక్ష్యంగా బల్మూరి వెంకట్ పైన ముందుకు సాగుతుంది. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే తన లక్ష్యంగా చెప్తున్నారు. స్టూడెంట్స్ కి ఎలాంటి కష్టం వచ్చినా కూడా బల్మూరి వెంకట్ తను ముందుగా నిలబడతానని చెప్తున్నారు కూడా. ఓ టు స్టూడియో.